మన బుజ్జి భోలి ఇవాళే గుడ్డులోంచి బయటికి వచ్చింది. దాని గురించే నా భయం. గాలికి గూడు ఊగిపోతోంది. ఎక్కడ కింద పడిపోతుందో అని భయంగా ఉందండి. అది ఒక భయంకరమైన తుఫాను రాత్రి. అడవిలోని పక్షులన్నీ భయంతో తమ గూళ్లలో దాక్కుని ఆ వాన ఎప్పుడు తగ్గుతుందా అని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాయి. ఈ తుఫాను మధ్య ఒక పక్షి కుటుంబం మిగతా పక్షుల కంటే చాలా ఎక్కువగా భయపడుతోంది. లాడో, ఎలాగైనా సరే ఈ రాత్రి గడిస్తే చాలు. రేపు మన కుటుంబం కోసం ఒక సురక్షితమైన ఇల్లు వెతుకుతాను. నేను కూడా భగవంతుణ్ణి అదే కోరుకుంటున్నానండి. మన బుజ్జి భోలి ఇవాళే గుడ్డులోంచి బయటికి వచ్చింది. దాని గురించే నా భయం. గాలికి గూడు ఊగిపోతోంది. ఎక్కడ కింద పడిపోతుందో అని భయంగా ఉందండి. లాడో పిట్ట భయం నిజమైంది. కాసేపటికే వీచిన బలమైన గాలికి లాడో గూడు చెట్టుపైనుంచి కింద పడిపోయింది. లాడో తన భర్త కలిసి ఎలాగోలా తమ బిడ్డ భోలిని కాపాడారు. కాని పైనుంచి పడటం వల్ల ఆ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తన కళ్ల ముందే తల్లిదండ్రులు చనిపోవడం చూసి చిన్నారి భోలి తల్లడిల్లిపోతూ ఏడవసాగింది. భోలి ఏడుపు విని కాలు కాకి బయటకు వచ్చి ఆమెను ఓదార్చి తన గూటికి తీసుకెళ్ళింది. భోలీ కన్నా, నువ్వు ఇంకా చాలా చిన్నదానివి. వర్షం తగ్గే వరకు నా గూట్లోనే ఉండు. ఆ తర్వాత నీ ఏర్పాట్లు నువ్వు చూసుకో. కాలు కాకి చాలా మంచి పక్షి. అనాథగా మారిన భోలీని తన సొంత బిడ్డలా చూసుకోవడం మొదలుపెట్టింది. కొన్ని నెలల్లోనే భోలీ ఎగరడం, తన కోసం ఆహారం తెచ్చుకోవడం నేర్చుకుంది. ఆమె కాలు కాకికి భారం అవ్వకూడదని ప్రతిరోజూ ఉదయమే ఆహారం కోసం బయలుదేరి వెళ్లేది. తన కోసం ఆహారం మరియు నీరు సమకూర్చుకునేది. చూస్తుండగానే ఏడాది గడిచిపోయింది. మళ్లీ వర్షాకాలం మొదలైంది. భోలీ ఇప్పుడు ఒంటరిగా ఉండటం నేర్చుకుంది. కాని ఈ మొదటి వానను చూసి ఆమెకు చాలా భయం వేస్తోంది. ఒకరోజు అడవిలో జోరుగా వాన పడుతోంది. భోలీ పిట్ట ఒక చెట్టు ఆకుల చాటున దాక్కుని ఉంది. అప్పుడే కాలు కాకి అటుగా వెళ్లుతూ, ఏ బోలీ, ఈ ఆకుల్లో ఎంతసేపు దాక్కొని ఉంటావు? వెళ్ళు, నీకోసం ఒక చిన్న ఇల్లు కట్టుకో. కాకా, నేను ఇల్లు ఎలా కట్టగలను? మా అమ్మా నాన్నల గూడు తుఫాన్లో పడిపోయింది చూడు. ఇప్పుడు నాకు ఎవరూ లేరు కదా. చూడు బోలీ, పెద్దది కాకపోయినా చిన్నదైనా కట్టుకో. ఎన్నాళ్ళుంటావు? వానలో తడిస్తే నీకు జబ్బు చేస్తుంది. అవును కాకా, నాకు చాలా చలిగా ఉంది. ఈ ఉరుముల శబ్దానికి నా ప్రాణం పోతోంది. మీరు చెప్పిందే నిజం. మీరు చెప్పిన మాట నేను వినలేదు. నా కోసం నేను ఇల్లు కట్టుకోవాలి. మరుసటి రోజు నుంచే భోలీ పుల్లలు తెచ్చి తన గూడు కట్టుకోవటం మొదలుపెట్టింది. అది చూసి పింకీ నెమలి, మిట్టూ చిలుక అసూయపడ్డారు. చూడండి, ఈ బిచ్చగత్తె భోలి కూడా మన పక్కనే ఇల్లు కట్టుకుని ఉంటుందట. మన అందమైన ఇళ్ళ మధ్యలో ఈ బోలి బిచ్చగత్తె ఇల్లుంటే మన ఏరియా అందమే పాడైపోతుంది. ఏం జరిగినా సరే దీని ఇల్లు మాత్రం ఇక్కడ కట్టనివ్వకూడదు. పక్షులన్నీ కలిసి ఒక ప్లాన్ వేశాయి. హాయ్ రబ్బా, ఎంత బావుందో! ఇవాళ కడుపు నిండా మామిడి పళ్ళు తిన్నాను. గౌరీపిట్ట ఇవాళ అడవిలో అందరికీ ఉచితంగా విందు ఇస్తోందట. నీకు తెలుసా? పింకీ మాటలు విన్న భోలీ తను చెప్పేది నిజము అనుకుని మామిడి పండ్లు తినడానికి గౌరీపిట్ట తోటవైపు వెళ్ళింది. మిట్టు, త్వరగా రా. తను వచ్చేలోపు ఆ గూడును కిందపడి నా మాట విను. మిట్టు భోలీ గూడును కింద పడేసి తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఇటుపక్క విందు అనుకుని గౌరీ తోటకి వెళ్లిన భోలీ మామిడి పండు తింటుంది. కాని గౌరీ పిట్ట అది చూసి అరవడం మొదలెడుతుంది. అమ్మో, ఇది ఎంత తెలివైందో చూడండి. చూడ్డానికి అమాయకంగా ఉన్నా అబ్బో చాలా చలాకీగా ఉంది. ఆ గోల విని పక్షులన్నీ అక్కడి చేరాయి. గౌరీ అక్క, ఎందుకు అలా అరుస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నా తప్పేంటో చెప్పండి. ఆహా,
దొంగే దొంగనట్లుంది దీని ఎవరని చూస్తుంటే. నా తోటలోనే పండ్లు దొంగిలించింది కాకుండా మళ్ళీ ఏడుపు నాటకాలు కూడా ఆడుతుంది. అబ్బో, మీరేమంటున్నారక్క? పింకీ నెమలి చెప్పింది మీరు మామిడి పళ్ళు విందిస్తున్నారని. అందుకే నేను వచ్చాను. నేనింతకు ముందు ఎప్పుడైనా మీ తోటలో దొంగతనం చేశానా? హాయ్ రబ్బా, దొంగతనం చేయడమే కాకుండా నా మీద నిందలు వేస్తోంది. మామిడి పళ్ళు తింటూ దొరికిపోయింది, మళ్ళీ నన్నే అంటోంది. రామరామా, అబద్ధం ఎందుకు చెప్తున్నారు పింకీ గారు? ఎవరూ భోలీ మాట నమ్మలేదు. పాపం భోలీ ఏడుస్తూ తన గూడు దగ్గరికి వచ్చింది. కాని అక్కడ తన గూడు పరిస్థితి చూసి షాక్ అయింది. దేవుడా, నా ఇల్లు ఎవరు పడగొట్టారు? నేనెవరికి ఏం అపకారం చేశాను? ఇప్పుడు మళ్ళీ ఈ వానలో నేను బయటే ఉండాలా? భోలీ తన విరిగిన గూడును చూసి ఏడుస్తుంటే మిట్టు మరియు పింకీ నవ్వుకుంటూ అక్కడికి వచ్చారు. పేరు బోలీ కాదు, అమాయకురాలు అని ఉండాలి. మనం వేసిన ప్లాన్ దీనికి తెలియక పాపం మన ప్లాన్లో ఎంత ఈజీగా చిక్కుకుందో చూడు. పిచ్చిది అక్కడ కూర్చొని మామిడి పండ్లు తింటోంది. గట్టు భాయ్, ఇవాళ మా అమ్మా నాన్నలు ఉంటే నేను కూడా మీలాగే పెద్ద ఇంట్లో ఉండేదాన్ని. నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఎప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు? మీతో స్నేహం చేయాలనుకుంటున్నాను అంతే. భోలీ మాటలు విని కూడా వారు పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా భోలీ వానలో వణుకుతూ గడిపింది. ఒకరోజు భోలీ ఆహారం కోసం వెళుతుండగా మట్టి పాత్రలు చేసే వ్యక్తి ఆమెకు కనిపించాడు. ఎంత అందమైన మట్టి పాత్రలు! వీళ్ళు మట్టితో పాత్రలు చేయగలిగినప్పుడు నేను మట్టితో ఇల్లెందుకు కట్టలేను? నాకు ఒక మట్టి ఇల్లు ఉంటే ఎంత బాగుంటుందో. నా ఇల్లు అందంగా ఉంటే వాళ్ళు ఎప్పటికైనా నాతో స్నేహం చేస్తారేమో. భోలీ తన నోటితో మట్టిని తెచ్చి చెట్టు దగ్గర పోగు చేసింది. మట్టయితే తెచ్చాను కానీ ఆ పక్షులు మళ్ళీ నా ఇంటిని పడగొడతారేమో అని భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే కాలు కాకి అక్కడికి వచ్చింది. బోలీ, ఏంటి ఆలోచనలో మునిగిపోయావు? నువ్వు ఇంకా ఇల్లు కట్టుకోలేదా ఇప్పటిదాకా? ఏం చెప్పను కాక, నేను పుల్లలు ఏరి కట్టుకున్న గూడును వాళ్ళు పడగొట్టారు. వాళ్ళు నాతో చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారు కాక. నన్ను మోసం చేసి నా ఇల్లు పడగొట్టారు. భోలీ వెక్కి వెక్కి ఏడుస్తుంది. కాక, నేను చాలా కష్టపడి అడివంతా తిరిగి ఈ బంకమట్టి తెచ్చాను. దీనితో ఇల్లు కట్టాలనుంది, కానీ వాళ్ళు మళ్ళీ పడగొడతారేమో అని భయం వేస్తోంది. నువ్వు బాధపడకు. ఈసారి నీ కాక నీకు తోడుగా ఇక్కడే ఉంటాడు. నువ్వింకా ఇల్లు కట్టుకో. నీ ఇంటిని ఎవరు పడగొడతారో నేను చూస్తాను. నువ్వేం బాధపడకు. నేనిక్కడే కాపలా ఉంటాను. ఈసారి నిన్నెవరైనా ఏడిపిస్తే వారి సంగతి చెప్తాను. కాలు కాకి చెప్పిన మాటలతో ధైర్యం తెచ్చుకుని భోలీ రాత్రింబవళ్ళు కష్టపడి ఒక అందమైన మట్టి ఇల్లు కట్టుకుంది. చూడండి, ఇది మళ్ళీ ఇల్లు కట్టుకుంది. ఇది వినే రకం కాదు. దీనికి తగిన బుద్ధి చెప్పాలి. ఇల్లు కట్టిన అలసటతో భోలీ నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. పదండి, ఇదే మంచి సమయం. పడగొట్టేద్దాం దీని మట్టి ఇంటిని. మన ఏరియాలో ఇల్లు కట్టడానికి వచ్చింది మహారాణిలాగా. అప్పుడే పింకీ మిట్టు వచ్చి బోలీ ఇంటిని చుట్టుముట్టారు. ఇంతలో కాలు కాకి అక్కడికి వచ్చింది. మీకేవీ సిగ్గనిపించటలేదా? మీరందరూ కలిసి ఆ పిల్లకి సహాయం చేయాల్సింది పోయి ఇలా ఏడిపిస్తారా? అంతేకాకుండా తను కష్టపడి కట్టుకున్న ఇల్లును ఇలా పడగొడతారా? తను మళ్ళీ ధైర్యం చేసి కష్టపడి ఇల్లును కట్టుకుంది. మళ్ళీ ఏం చేయడానికి వచ్చారు మీరిక్కడికి? పింకీ, నువ్వు తెలివిగలదానివి. నువ్వన్నా కనీసం వీళ్ళని ఆపాలి కదా. నీ బిడ్డ వయసున్న పిల్లని ఏడిపించడానికి నీకు మనసెలా వచ్చింది? కాలు కాకి తిట్టిన తిట్లకు పక్షులన్నీ తలదించుకున్నాయి. అప్పుడే భోలీ అక్కడికి తిరిగి వచ్చింది. ఏమైంది? మీరంతా నా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు? నా ఇంటిని పడగొట్టడానికి రాలేదు కదా. చాలా కష్టపడి కట్టుకున్నాను. నా ఇంటిని పాడు చేయకండి.
మమ్మల్ని క్షమించు భోలీ. ఇకపై నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాం. నువ్వు ఇక్కడే ప్రశాంతంగా ఉండొచ్చు. కాలు కాక మా కళ్ళు తెరిపించాడు. మేము చాలా తప్పు చేశాం. ప్లీజ్ మమ్మల్ని క్షమించు. ఇకపై నిన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాం. నేను నీతో స్నేహం చేస్తాను, కానీ ఒక షరతు. షరతా? ఆ షరతు ఏంటంటే ఇంత అందమైన మట్టి ఇల్లు మాకు కూడా కట్టడం నేర్పించాలి. తప్పకుండా. నేను ఎప్పటి నుంచో మీ స్నేహం కోసం ఎదురు చూస్తున్నాను. మీరు నా కుటుంబం. పాతవన్నీ మర్చిపోదాం. మీకు నేర్పడమే కాదు, మీ ఇల్లు కట్టడంలో కూడా నేను మీకు ఎంతో సహాయం చేస్తాను. భోలీ ప్రేమగా మాట్లాడటంతో పక్షులన్నీ తమ తప్పు తెలుసుకున్నాయి. ఆ రోజు నుంచి అందరూ భోలీకి స్నేహితులయ్యారు. అందరూ కలిసిమెలిసి మట్టి ఇళ్లలో సంతోషంగా జీవించసాగారు.